హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 156కి వచ్చేసాము. మరి పార్ట్ 156లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్లో వీడియో పైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి దోస్తులు. వీడియోని హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ దోస్తులు. రానమ్మలు, ఏం చేస్తున్నవే? బొంబాయి ఆంటీ లేదంటివి, బేబీ ఆంటీ లేదంటివి, బోరు కొడతలేదానే? ఇంటికి రా కొద్దిసేపు. బోరు కొట్టుడు ఎక్కడిదే? కూర్చుందామంటే తీరుకుంటలేదు. మళ్ళా స్టార్ట్ చేసినావా మీ వాళ్ళకు చాకిరి? మరేం చేసుడే, ఇక మా ఆడబిడ్డ వచ్చింది, అది కడుపుతోటి ఉండుడేమో కానీ మా అత్త కడుపుతోటి ఉన్నట్టే ఫీల్ అవుతుంది. మరి నీ సంగతి ఏందే? నేను వట్టి మనిషినైనా ఇట్లే చూస్తారు, కడుపుతోటి ఉన్నా ఇట్లే చూస్తారు, ఇప్పుడే డెలివరీ బాలింతనైనా గట్లనే చూస్తారు. నా మీద వాళ్ళ సూపుల తేడానే ఉండదు. నువ్వు మాత్రం తేడాలు చూయించు. పాపమ్మ ఆడబిడ్డ కడుపుతోటి ఉంది, పాపమ్మ అత్త దొడ్డు దొడ్డు ఉన్నది అని అన్ని పనులు చేసుకుంటూ కూసో. ఏం మనుషులే వీళ్ళు, అసలు నాకు అర్థం కాదు. కోడలు నో రకంగా, బిడ్డ నో రకంగా చూసుడేందే? ఏమోనే, ఇంతకుముందు కాలంలాగా అట్లుందరేమో కానీ ఈ కాలంలో నేను ఇళ్ళని తప్ప ఎవ్వరిని చూడలే ఇట్లాంటి వాళ్ళను. దరిద్రమే, నాకు దరిద్రం పట్టుకున్నది కాబట్టి ఈ ఇంట్లో వచ్చిపడ్డా నేను. అంటే రాజును కూడా అంటున్నావా అని? రాజుని ఎందుకంటనే? రాజేమంటాడే, ఇటు నేను చెప్పింది నాన్న, ఇటు వాళ్ళు చెప్పింది నాన్న, ఏం అర్థం కాక పిసోడవుతున్నాడు. ఏం స్పెషల్ చేసినావే మరి? ఎప్పుడు వచ్చింది మీ ఆడబిడ్డ? నిన్ననే వచ్చిందే. నేనైతే షాకు. అవునే, అసలు పంపించేది కానీ వాళ్ళ అత్త ఎట్లా పంపించింది? లేదట, బెంగళూరు పోయిందట ఆంటీ. మీ తోటికోడలు కూడా పోయిందట. మా తోటికోడలా? ఎవరే? ఇంకెవరు? మీనాక్షి. మా తోటికోడల్ని వేసేసినావా అప్పుడే? గంత చిన్న పిల్లను. పా, ఇంటికి పోయి కూర్చొని మాట్లాడుకుందాంపా. కొన్ని పనులు ఉన్నాయి, ఆగే. పనులు అయినాక వస్తా. మళ్ళా పనులు అంటది. ఏం చేస్తున్నావు నువ్వు? నీ కడుపులో ఏమున్నదో తెలుసా? ఒక్కరు కాదు, ఇద్దరు ఉన్నారు. ఎంత జాగ్రత్త ఉండాలి. ఇంకా చెప్తలేదు అవే మా అత్త. యాక్టివ్ ఉండి పని చేసుకుంటేనే మంచిదట లోపాలు ఉన్న వాళ్ళకు. దాన్నేమో బర్రెను వండబెట్టినట్టు వండబెడుతుంది రోజు. నువ్వేమో యాక్టివ్ ఉండనట్టునా? ఈ ఆడబిడ్డకు నిజంగా ఎంత బల్పే. దాని బల్బ్ అసలు ఎవ్వరు దించరావే. వాళ్ళత్త దించడానికి ట్రై చేస్తుంది అప్పుడప్పుడు. పాపం రాజేశ్వర ఆంటీ, ఆమె వాళ్ళ కూడా అయితట్టులేదు ఈ మధ్య. అవునే, నాకు ఒక డౌటే. మీనాక్షి పెళ్ళైనాక మాతోటి ఉంటుందా, అన్నే ఉంటుందా? ఈ తోటికోడల గురించి ఆలోచిస్తున్నావా అని ఇప్పుడే? ఈ ముఖం, నేను అడిగింది చెప్పు ఫస్ట్. ఈడికి ఎందుకు వస్తుంది ఆమె? కోట్లు కోట్లు ఉన్నోళ్ళు, ఈడికి రాదు. ఆంటీ పంపించేది. ఆంటీ మీనాక్షిని విడిచిపెట్టి అస్సలు ఉండదు కదనే. మరి మా బంటిని కూడా అటే పంపుడా? అంతే కదా, ఇల్లరిక పల్లుడు. ఓయమ్మో, ఆయనతో వాడిని ముప్పు తిప్పలు పెట్టరు కదనే. ఎవరేమంటారే, రాజేశ్వర అంటే ఎంత మంచిదో తెలుసు కదా. అంకుల్ ఇంకా మంచోడు. ఇక సురేష్ అన్నయ్య గురించి ఎప్పుడు అవసరమే లేదు. నీ ఫ్యాను సాల్తీ ఉన్నది కదా. నేను ఈ ఆడబిడ్డ రాక్షసి అదేమన్నది కదా. బంటి వాళ్ళ ఇంటి అల్లుడు. బంటినేమన్నా అంటే రాజేశ్వర అంటే ఊరుకుంటుంది అనుకుంటున్నావా? అంతేనంటవాని మంచిగానే రెస్పెక్ట్ ఇస్తారా వానికి? ఇస్తారే, వాళ్ళు మస్తు మంచోళ్ళు. అట్లాంటి వాళ్ళు ఏం కాదు. ఇక ఈ రాక్షసి ఎన్ని కటింగ్లు ఇస్తుందో మా ఆడబిడ్డ. మీనాక్షిని ఇప్పటికీ ఏడిపిస్తుంది. ఏం చేస్తారో ఎట్లుంటారో. కాదే, మీనాక్షి దాన్ని ఆట ఆడియాలి. మీనాక్షి దీనికి ఆడబిడ్డ అవుతుంది కదా, ఆట ఆడిస్తే అప్పుడు దీని రోగం తిరగాలి. అదే కావాలని కోరుకుందామే. మీనాక్షి అన్న దీని తాట తీయాలి. తీస్తుంది. బంటినేమన్నా అంటే మాత్రం మీనాక్షి ఊరుకోదు. చూడు, మొత్తానికి మీ ఆడబిడ్డకు ఆడబిడ్డ అయితే ఉన్నదన్నట్టు. ఉన్నది. అబ్బాయి, ఏం నిల్సొని మాట్లాడతావే? కూర్చుందాంపా. అద్దద్దు, నేను పని అయినాక వస్తాపో. ఏం చెప్తాను రే రాణి? అగో వచ్చిందే.
కలవరిచ్చినావు కదా బాగా చూడు. మీ అత్త నేనెందుకు కలవరిస్తానే? నా అత్త నేనే కలవరియా. ఎంతమ్మా ఏం ముచ్చట పెడతాందే? మీ ముచ్చట పాడగాను. ఏం లేదత్తమ్మా, తిన్నావా, ఏం చేస్తున్నావా అని అడుగుతాంది. సరిత, నీకేడా పని పాట లేదా? తినకేం చేస్తాం? ఉపాసం బండ పెడతామా మీ రాణిని? ఏందత్తో ఉపాసం బండ పెడతాన్నావని నేనెప్పుడంటి? మరేం ముచ్చట కలగబడ్డారే? తెల్లారు లేవంగానే పనులు చేసుకుని లేదు, మన లేదు. ఇంటి ముందటికి వచ్చేమో ముచ్చట పెడతాను. నేను ఇప్పుడే వచ్చిన, రాని ఇంటికి రావే కొంతసేపు అని చెప్పడానికి. దానికి నువ్వు ముచ్చట అనబడుతీవి, ఏందో అనబడుతీవి. నేను చూస్తాన్నా కానీ అప్పటి సంది కిటికీల నుంచి చూస్తాన్నా. నువ్వు వచ్చింది ఎంతసేపు అవుతుంది, ఏం ముచ్చట్లు పెడతాండ్రు, ఇది అటు ఇటు తిప్పుకుంటే ఏం మాట్లాడుతుంది అన్నీ చూస్తానా నేను. చూసి ఏమేలుగా పెడతావు ఇప్పుడు? అంటూ 2 బుక్కలు అన్నం ఎక్క తింటావు, అంతే కదా రస్టేషన్లా. నువ్వు జోరు మాట్లాడుతానవేమే మధ్యలో? మాట్లాడద్దా మరి? నా దోస్తుకు నోరు లేకపోయే, నేను ఉండి వెనక మాట్లాడతా. వెనక ముందు మాట్లాడు కాదు, నీ కంపకు నువ్వు రాని నాడు. ఎందుకత్తమ్మా? ఏమన్నా ఉంటే ఇంటికి పోయినాక ఎందుకు రమ్మన్నారు అత్తమ్మ అని సీక్రెట్గా అడగాలి. గిడ రోడ్డు మీదనే అందరి ముందట బజార్లు జద్దీసేటట్టు ఎందుకు అత్తమ్మ అని అడుగుతారు ఎవరన్నా? కదే నువ్వు నాకు ఇచ్చే రెస్పెక్ట్కు. ముందు కోడలికి అత్తమ్మ నువ్వు రెస్పెక్ట్కు. కోడలికి ఇస్తే ఆటోమేటిక్గా నీకు కూడా ఇస్తుంది. ఊరోళ్ళందరూ కూడా నీకే ఇస్తారు అప్పుడు రెస్పెక్ట్కు. ఊరోళ్ళందరూ నాకు రెస్పెక్ట్కి ఇస్తారా? నాకేం పట్టది, నా కోడలు నాకు రెస్పెక్ట్కి ఇస్తే చాలు. పో ఇక ఇంటికి పోయి మస్తు మాట్లాడినావు. మాకు ఇక పనులుండే ఇంట్లో. పనులుంటే నువ్వు చెయ్యు, దాన్ని ఎందుకు రమ్మంటాను? బిడ్డ వచ్చిందట కదా, బిడ్డను చేయమనకపోయినావు. ఆ బిడ్డ ఎట్లా చేస్తుంది? అది కడుపుతోటి ఉన్నది, మరి ఇది కూడా కడుపుతోటే ఉన్నది. ఇది కాలుతోటో చేయితోటో లేదు, కడుపుతోటే ఉన్నది ఇది కూడా. దీనికి ఎందుకు చెప్తాను పని? ఆగో అదంటే కోటీశ్వరాలయే, ఇదేమో కంట్రోల్లో పెట్టుకో నోరు. ఏది పడుతుంది వాగకు. దాన్ని అంటే నీ కొడుకుని అన్నట్టే, నీ కొడుకునంటే నిన్ను నువ్వు అనుకున్నట్టే. అర్థమైందా? అది నీ కుటుంబమే, ఎక్కడి నుంచో వచ్చింది కాదు. నీ బిడ్డ గురించి నువ్వు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఆమెది నీ కుటుంబం కాదు, వేరే కుటుంబం. అర్థమవుతుందా? వాళ్ళ కోసం పాకులాడతావా, వీళ్ళ కోసం పాకులాడతావా? ఎన్ని చెప్పినా నా బిడ్డనే ఫస్ట్ నాకు. అది గట్లే అంటే నువ్వు ఆవేరాని మంచిది దాయరాని, అది పోయింది. అదినే అని గలవరిస్తుంది నా బిడ్డే. దాయ నీ కోసమే గలవరిస్తుంది. నీ బొందా మళ్ళా పంచదానికి ఏదో తినే కోరిక పుట్టినట్టున్నది, దీన్ని గలవరిస్తుంది. ఇస్తుందేమో పాపం స్వప్న అనుకుంటా చేస్తుంది. ఇది మారది, వాళ్ళు మారరు. ఏ రాని తొందర వేసుకొనిరా. సరేనే వస్తపో. అవ్వ ఇదేమో బాగా ఎగురుతాందేమే. ఏమైందత్తమ్మా? కాదు ఇదేమో బాగా ఎగురుతాందేమే. దీని మగునుకు నా అల్లుడే జాబ్ ఇచ్చిండు, అది వచ్చి నాకు ఎంత రెస్పెక్ట్కి ఇవ్వాలి, మన ఇస్తుందా? జాబు మీ అల్లుడు ఇస్తే మీ అల్లునికి రెస్పెక్ట్ ఇస్తుంది కానీ మీకెందుకు ఇస్తుంది అత్తమ్మా? అల్లుడు వాళ్ళే, నా అల్లుడు కాకపోతే. లేకపోతే దానికి ఎవడిస్తుండే జాబు? నా అల్లుడు వచ్చిండు కాబట్టి నా ఇంటికి ఇచ్చిండు. నువ్వు గిట్ట ఏమని అడిగినవానే సురేష్ను మా దోస్తు భర్తకు జాబ్ ఇప్పియండి? నేను అట్లాంటి పనులు అస్సలు చేయత్తమ్మా. ఆయనకు టాలెంట్ ఉన్నదని సురేష్ అన్నయ్యనే గుర్తుపట్టిండు, గుర్తుపట్టి ఇచ్చిండు అంతే. ఏ టాలెంట్ లేదు మన లేదే, అంత పట్టిదే దుబ్బా. నీకు బాగానే తెలుసా అనే? ఆయనకి సాఫ్ట్వేర్ రాదు, ఏది రాదు, అంత పట్టిదే ఇప్పుడు డొల్ల. నా కొడుకు వచ్చినంత రానే రాదు ఎవ్వలకు. మరి నీ కొడుకు ఎందుకు ఇయ్యలేడు మరి జాబు సురేష్ అన్న? ఆడు ఎవ్వని కింద చెయ్యాడు. నా కొడుకు టాలెంట్ నా కొడుకే ఉంటుంది. నా కొడుకు స్పెషలు, స్పెషలే స్పెషలు. ఆవు బాగానే స్పెషలు. స్పెషల్ దోశ మసాలా దోశ ఏం కాదు. ఏంది స్వప్న ఏమో బాగా గలవరిస్తానమాట? నా బిడ్డ గలవరిచ్చేది గలవరిస్తుంది. తీసలేసింది అవే మమ్మీ నీకు? నేను గలవరిచ్చుడేంది? నేను కూర్చొని టీవీ చూస్తున్నా. ఈ బర్రెదానికి చిన్న పొగరు ఉండదు, పోయి దాన్నే గెలికింది ఇది.
ఇక నేనేందో చెప్పినా అనుకోని ఇంకెక్కువ కుడుతుంది. కాదు బిడ్డే, అది నేది మమ్మీ ఆకలి అవుతుంది అని అది నేను గలవరిచ్చినావు కదా, అదే చెప్తాన్నా. నాకు ఆకలి అయితే నేను ఎందుకు గలవరిస్తా మమ్మీ? నేను నీకే చెప్తా, ఏ దినబుద్ధైనా నీకు చెప్తా. నువ్వు నీ కోడలికి చెప్తావో ఎవరికి చెప్తావో చెప్పి చేయించుకో. అది స్వప్న అంటే. ఇట్లా పొగరబోతు గంగిరెద్దు లెక్క ఉండాలి. ఇది నీకోసం గలవరిస్తాంది గడిది గుడ్డు అంటే నమ్ముతాడే అత్త. ఇదోతి పిసబిత్తిరి మొకది. ఈ రానిది పోయి ఏం ముచ్చట్లు పెడతాందో ఏం చేస్తాందో అని నేను దాన్ని రమ్మందామని నేను పోతే ఏదో పిలాన్ చేద్దామంటే ఇది పిలాన్ అంతా సెక్సెస్ ఏనేమనేది. నేను రాత్రి అంతా మంచిగా వండుకున్నా. బాగా గురకబెట్టినావు మమ్మీ నువ్వు, అసలు నిద్రనే రాలేదు తెలుసా. ఇప్పుడే మంచిగా ఉన్నా అంటది, మళ్ళీ ఇప్పుడే నిద్రపోలే అంటది. పిసగిట్ట ముదురుతాంది ఏంది దీనికి? ఆనే రాని ఇవాళ టిఫిన్ ఏం చేసుకుందామంటావు? ఏం చేస్తే మంచిగా ఉంటుంది అంటావు? వంట ఎట్లాగో నాతోటే వేయించుతారు కదా అత్తమ్మ, టిఫిన్ మీరే వేయండి. ఛీ మమ్మీ, నువ్వు వేసుడు అస్సలు అద్దే, నాకు నువ్వు వేసినవి అస్సలు నచ్చుతలేవు. ఉపవాసం పండమన్నా వంట కానీ నువ్వు వేసింది మాత్రం తినా. దీని రోగం గంగల పోతే డైరెక్ట్ తినా అనే చెప్తుంది. దీనికేం రోగం పుట్టింది? మమ్మీ నువ్వు నిన్న వేసిన చికెన్ చారు సూపర్ ఉన్నదే. ఏంటి బిడ్డ చికెన్ చారా? చికెన్ చారా నిన్న వేసినావు కదా మమ్మీ, బజ్జీలు ముంచుకుంటూ తిన్నా నేను, మిరపకాయ బజ్జీలు. గది చారు అంటే ఏందే? చికెన్ షోర్వా పెట్టినా ముక్కు గారుడు అంతా పోతుందని. కిలో చికెన్ కూరలా ఎన్ని నీళ్ళు గుమ్మరిచ్చిందో, ఎన్ని లీటర్ల నీళ్ళు పోసిందో మొత్తం లోడలోడ వేసి పెట్టింది. దాన్ని ఇంకా చికెన్ షోర్వా అనబట్టే బిడ్డనేమో దానికి చికెన్ చారు అని పేరు పెట్టింది. కరెక్ట్ చెప్పినవే బిడ్డ, తల్లికి తగ్గ బిడ్డ. ఏమో మమ్మీ, నాకైతే సేమ్ టమాటా చారు కలుపుకొని తింటే ఎట్లుంటుందో గట్లనే ఉన్నది అన్నంలా. టమాటా చారు ఎంత కమ్మగా ఉంటుంది, గిది చేసిన దిక్కుమాల కూరను టమాటా చారుతోటి పోలుస్తుంది. వేసి టమాటా చారు బిమాటా చారు అంటవేంది? చికెన్ షోర్వాను. అవును స్వప్న, వచ్చి టమాటా చారుతోటి ఎందుకు పోలుస్తున్నావు? సూపర్ ఉంటుంది టమాటా చారు. ఇది నన్ను ఓగుడుతుందా తిడుతుందా? అదినా నువ్వు వేసింది చికెన్ ఫ్రై కూడా సూపర్ ఉన్నది, కానీ మమ్మీ వేసిందే ఎక్కువ సూపర్ ఉన్నది. మరి అందుకే స్వప్న మీ మమ్మీనే చేయమంటున్నా, సూపర్ వండుతుంది మీ అమ్మ. నాకేం వండుతుంది? ఇక మటన్ ఒకటి వండమంటే కమ్మగా వండుతా. కానీ బర్రె మొక్కది చికెన్ వండితే అసలు కిచెన్లకే రాదు. ఫిష్లు తెచ్చి వండుదామనుకుంటే అవి అడగాల పడుతుందని ఆయనకే రాదు. ఇక మటన్ దేంగానే రాజు తెస్తాడు, ఉరుక్కుంటా కింద పడుకుంటా మీద పడుకుంటా పోతుంది కిచెన్లకు. మటన్ నేనే చేస్తా అనే పడుతుంది. మరి అంత కమ్మగా వేసిందా అంటే అట్ట దిక్కులేదు. అందరికీ ఓకారం వచ్చేటట్టే ఉంటుంది, ఏదో బాధకు కష్టపడి తింటారు. మటన్ ఒక్కటి సూపర్ చేస్తుంది మమ్మీ. మటన్ అయితే నువ్వే వేయన్నే. చెయ్యాలి, ఇన్ని మెత్తటి ముక్కలు తీసి నోట్లు వేసుకోవాలి, కొన్ని పక్కకు పెట్టాలి నీకోసం. ఏందే గదే అంటున్నా అత్తమ్మ, మటన్ అయితే అత్తమ్మ సూపర్ చేస్తుందని. రాజు కారీల పొట్లని తెత్తేమో అనే, తెస్తానన్నలేడు. చెప్పిన తీయండి అత్తమ్మ, తెస్తాడు. ఆగుండి ఒక 2-3 రోజులు, ఎప్పుడు వీలైతే అప్పుడు పోయి పట్టుకొస్తాడు. ఎన్ని రోజులు అవుతుందో నేను తినక. నిన్న తిన్నట్టు అనిపించిండు కదా అత్తమ్మ. ఏడా నిన్న సప్పు ఇచ్చిందా? ఒకటే ఒక వక్క ఇచ్చింది, తిను మమ్మీ అని. అది సాయల ముంచుకొని తింటే నాకు ఏ మూలకు గాలి ఏటో పోయింది. నీ బర్రెబోతకు ఎడజాలుతుంది, ఏటో వీక్తాయి నువ్వు తినాయన్ని. కానీ ఉక్కుమ అయిపోవే, బాగా రోజులైతుంది తినక. ఎట్లా ఉంటుంది దమ్మ మింగచ్చు. ఆ రోజులు అంటారు ఏందత్తమ్మా? మొన్ననే తింటారు కదా, నేను మా చూసిన. అంటే మొన్న తిన్నది అది వేరేనే. దీని ఉప్మా పాడుగాను ఏమన్నా అంటే ఉప్మా అయిపోవే రాని అంటది. అది కక్కచ్చేటట్టు లై ఉప్మా వేసుకుంటుంది, లై లోడ ఉంటుంది. చేస్తా, వేరే వాటికంటే ఉప్మానే ఈజీ నాకు. నీళ్ళు అరవోసి సరిపెట్టి అల్లింత ఉప్మా రవ్వ వారెత్తే అయిపోయాయి, అది అటు ఇటు. కానీ చిన్న బర్రెది చిన్నదా, 100 వంకలు పెడుతుంది. వదిన నాకు పొడి ఉప్మా చెయ్యు. అగ్గో కథం, దీనికి పొడి ఉప్మా కావన్నట. పొడి గొంతులో తట్టుకుంటే సచ్చి ఊరుకుంటారు జనాలు.
ఏం పొడి పొడో ఏం లయ్యుప్పాను. వీళ్ళ కోరికలు పాడగాను. కోరికలు ముందు పుట్టి ఇల్లు తర్వాత పుట్టినరా, లేకపోతే ఇల్లు పుట్టినాకనే కోరికలు పుట్టినాయా? మమ్మీ నాకు సర్వపిండి తినబుద్ధి అవుతుంది. ఆ బిడ్డ ఆయనతోటి చేయించుకుందాం. రేపు మటన్ ఉంటుంది ఎట్లావు, ఎల్లుండి చేయించుకుందాం. ఏం చేస్తాన్రులా? అవి వచ్చిన వానెప్పొస్తుందన్నా. మొన్న ఇవ్వలేరే కూసోమ్మంటే కూసోలేదు, ఇవాళేమో ఉరుకురికి రాబడుతుంది. నీ బిడ్డ వచ్చిందని తెలిసింది, అందుకే వచ్చిన. కూసో కూసో, నా బిడ్డ మీద బాగానే మనసు కొట్టుకుంటాందేమోనే. అందుకు కాదు, నీ బిడ్డ అత్తగారు సీట్లు బాట్లు పంపుతుంది కదా బిడ్డతోటి, గవేమనో 2 పెడతావేమో అని వచ్చిన. ఏం పంపింది? ఏం లేదు నా బిడ్డకు. అగో మంచిగానే పంపుతుంది అదే, అట్లా పడుతుందేమి? ఏం పంపింది? ఏం లేదు. మంచిగా నా బిడ్డను కడుపుతోటున్నదని కూడా చూస్తలేదు, ఇడిచిపెట్టింది, బెంగళూరు వీకిందట. ఇక నువ్వు తల్లివి, నువ్వు చూసుకోవాలి కానీ గామేం చూసుకుంటుందే? చూసి గట్లుండద్దవ్వా. బిడ్డను ఒక లెక్క, కోడలను ఒక లెక్క చూస్తుందేవా తన్న. దానికోతున్నది దాని చెల్లె బిడ్డే, దాన్ని బంగారం వల్ల చూస్తుంది. నా బిడ్డను గట్లా చూసుకోవచ్చు కదని అస్సలు చూడది. బిడ్డ నువ్వు గొడిసే బండుకోపో, బాసేపు కూర్చొని. కూర్చొని తీయలేవు ఏమంటుంది? సోఫాలనే కదా కూర్చున్నది, కింద కాదు కదా. సోఫాలో కూర్చుంటే ఏం కాదు కదని. ఏం కాదు, ఏమో కొత్తగా చెప్పబడుతుంది. ఏమవుతుంది మా అంటే తొందర డెలివరీ అవుతుంది, గంతే. గంతే అంటావా? సోఫాలాగి మంచంలా కుర్చీలా కూర్చోవచ్చు కదా. ఇక నేను ఎత్తులో కూర్చోబెట్టుకో, ఎండ్లో కూర్చోకపోతే ఇంకేడా కూర్చుంటుంది? నాకు తిన్నది ఏడుండి పాడే మునుగుతుంది, ఎప్పుడు అరగనే అరగది. మమ్మీ నువ్వు గంత తక్కువ తింటావు, నీకు ఎప్పుడు అరగదంటావు ఎందుకే? ఇక ముసల్దాన్నైనా కాదు బిడ్డ, అందరికి సేవలు చేసి చేసి ఇప్పుడు గట్లనే ఉంటుంది. నువ్వు సేవలు చేసి మునిగినావు, ఎవరికి చేసినావు, ఏడ చేసినావు? ఇదట కొంచెమే తింటుందట కూర, బిడ్డ చెప్తాంది, పుసుకొత్తంది. అంచడు తింటుంది, గంజులు మొత్తం లేపుతుంది, ఇంట్లో వాళ్ళకి అది ఏందో చెప్పబట్టే. మమ్మీ నాకు ఇంకా ఉప్మా తినబుద్ధి కాలేదే, ఆకలి అవుతుంది. అయ్యో బిడ్డ ఆకలి అవుతున్నారే. అట్లా ఏ పడితేవేమే, కడుపుతోటి బిడ్డను ఆకలితో మాడబెడతానవా? ఏమన్నా ఏ పోనాడు? అగో ఎప్పుడొచ్చినా పెద్దమ్మ, అంత మంచిదేనా? ఈ బిడ్డ ఒక్కతే కడుపు నిండా అడుగుతుంది, తిన్నావా పెద్దమ్మ అని. నువ్వు అడిగినావే అనసూయ. ఇగో నా టెన్షన్లల్లా నేనున్నా అంటే నువ్వేంది? నీ టెన్షన్లు పడగాను, పడిపో, టెన్షన్ పడిపో. నానే రాని, సప్నకు ఉప్పమా తినబుద్ధి కాలేదట చక్కగా. మంచిగానే తిన్నది కదా అత్తమ్మ, అందరికంటే ఎక్కువ సప్ననే తిన్నది అనద్దు కానీ. ఏ గట్ట అనకే, అయితే దానికి ఇప్పుడే డెలివరీ కాజిక్క. నేను తిన్నదన్నా గోసనే, తినలేదన్నా గోసనే, డెలివరీ ఇప్పుడు అవుతుందట దానికి. సారీలు తెచ్చుకున్నారు కదా ప్రొద్దున, ఉన్నాయా అయిపోయినాయా? అది సోరవల్ల ముంచుకుంటూ తినకపోయినారు 2 రవ్వ బిడ్డలు. గవేడపాడేనే ఎప్పుడు అయిపోయినాయి. మీరు కారీలు కూడా తింటారా పొద్దుగాల? గంటకే గట్లు ఊరుతాండ్రు మొద్దులకు మొద్దులు. నీకెందుకు ఆగు, మేము ఏం టిఫిన్ తినన్నా ఆలోచించుకుంటున్నాం. నువ్వు ఇంత అటుకులల్లా చక్కెర ఉన్ను పాలు పోసుకొని తినరా పోనాడు. పోతా మీరు మరి ఏం తింటామని డిసైడ్ అయినరు? ఏం ఆపతి నీకు, ఆపతి మంది తిండి గురించి. రాని స్వప్నమందం ఏమన్నా అయిపోయాయి, నేను ఉప్మానో పిప్పనో మా తింటా కానీ. ఆల్రెడీ తింటారు కదా అత్తమ్మ, మళ్ళీ కొత్తగా తింటా కానీ అంటారు ఏంది? మిగిలింది ఎంత ఉంటుంది కానీ దాని గురించి మాట్లాడుతున్నా. మిగిలింది లేదు, ఉప్మా ఇంత అయిపోయింది. స్వప్న ఏం తింటావే? నేను అటుకులు పోన్కేసి ఇమ్మంటావా? అస్సలు వద్దు మమ్మీ, నువ్వు మొన్న వేసినావు కథమిగా, నాకు జీవితంలో అటుకులు తినబుద్ధి కాలే. అబ్బో నిన్నది చికెన్ చారు ఉన్నది కదా మమ్మీ. అగో చికెన్ చారు అన్నబట్టే గదేంది? నేను ఇంత టమాటా సొరవ పెట్టిన చికెన్ లెక్కనే కమ్మ ఉన్నది మమ్మీ అంటుంది. పూరీలు చేస్తే మంచిగా ఉంటుంది మమ్మీ, అలా ముంచుకుంటూ తినచ్చు మంచిగా. పూరీలా బిడ్డ? సరే చేయమందంతి. పూరీలు అట అయిపోయారా అని ఎన్ని వేయాలి? ఏ పాటే 30 అయిపో, మనిషికి తినంగా
నాకు 10 అలా మిగులుతా మా తింటా. మన ఇంట్లో అసలు ఎవరున్నారు అత్తమ్మ? మనమే ముగ్గురికి 30 అన్నా. నా కోసం గిట్ట ఏమంటుంది ఏంది బర్రెది? నా ఏమే ఉన్నది కదా బర్రెది. ఇక నా కోసమే కావచ్చు 30 అంటే. నీకోసం కాదు. మొక్క మీదనే చెప్తావేమో నువ్వు నీకోసం కాదని. పోయరాని సేపో మనిషికి 4 తినచ్చిపో. ఏంది చేసుడత్తమ్మా? నేను ఒక్కదాని అయ్యా వచ్చి లాటి ఉండి కాలుస్తా, లేకపోతే మీరన్న కాలుండి నేనన్న లాటిస్తా. అవ్వో నిల్చును నాతోటి కాదే, నేనే నిల్చొని కాలుస్తా, నువ్వే లాటి. మరి నడుండ్రి, మీరు కదలంది నేను కదలా. స్వప్న నువ్వు గిట్టేమన్నా హెల్ప్ చేస్తావా? నాకా హెల్పా? నేనా? మళ్ళా సంతూర్ షాప్ అడ్వర్టైజ్మెంట్ రాబట్టే. నాకా? నేనా? మమ్మీనా అన్నట్టు అంటుంది.